హాయ్ అండి. నా లాస్ట్ వీడియోలో నేను పంకిన్ సీడ్స్ అలాగే వాల్నట్స్ కొంచెం బాదం పప్పు యూజ్ చేసి సున్నుండలు ఎలా కట్టుకోవాలో చూపించాను కదా. అదే పిండిని కొంచెం పక్కన పెట్టుకొని దానిలో ఈసారి వాటర్ మిలన్ సీడ్స్ అలాగే జీడిపప్పు ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా మిక్స్ చేసుకున్నానండి. నేను కొంచెం షుగర్ తక్కువగా తింటాను, సో దీంట్లో మళ్ళీ షుగర్ సపరేట్గా ఏమి యాడ్ చేయలేదు. ఇప్పుడు దీంట్లోనే కొంచెం నెయ్యి వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఫ్రై చేసుకొని పెట్టుకున్న రాగి పిండిని కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి నేను సున్నుండలా కట్టుకుంటున్నానండి. రాగి పిండిని, డ్రై ఫ్రూట్స్ని వీటన్నిటిని మనం పెనం మీద కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాతే మిక్సీ పట్టుకొని మిక్స్ చేసుకోవాలండి. లేకపోతే మనకి పచ్చివాసన ఎక్కువగా వస్తూ ఉంటుంది. మనం మన ఇంట్లో ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్నైనా కానీ యూజ్ చేసి ఇలా సింపుల్గా సున్నుండలు చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. 1 కప్ మినపప్పుకి 2 కప్స్ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసాం కాబట్టి వీటికి నెయ్యి కూడా ఎక్కువ పట్టదు, ఈజీగానే ఉండలు చేసుకోవచ్చు.